ఫోటోలు కూడా తీయండి. నేను తీస్తాను వస్తుంది. దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి జిల్లాలోని దళిత సంఘాల్లో పనిచేసే నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి దళితుల సమస్యలు పెండింగ్ ఉన్న వాళ్ళు, రామాయంపేటకు సంబంధించిన వాళ్ళు తుడుము ప్రతాప్, అతను 2 సంవత్సరాల క్రితము తన భార్య బిడ్డ చనిపోయిన విషయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అతనికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదనేది చెప్పడం జరిగింది. అలాగే దామర్ చెరువు గ్రామానికి చెందిన స్థలంలో అతని భూమి ఎకరా 37 గుంటల భూమి ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. అతను తిరిగి పెరాలసిస్తో ఉన్నాడు. అతనికి న్యాయం చేయమని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అట్లనే నార్సింగ్ మండలానికి చెందిన కారోబర్ అతను ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఎరుకల వ్యక్తి, 6 సంవత్సరాలుగా కారోబార్గా పనిచేసినాడు. అతన్ని అకారణంగా అతను ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిండని నిరూపించాలి, లేకుంటే చట్ట పరిధిలో నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, తప్పు చెప్పకుండా ఇతను ఒక ఎస్టీ అనే కోణంలో కారోబారుగా తొలగించడం జరిగింది. అతనికి నాకు న్యాయం చేయండి అని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే రామాయంపేట మండలంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ప్లాట్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు అంత కరెక్టే ఉన్నది. రోడ్ హైవే ప్లేస్లో ఒక 25 గజాలు మాత్రము అది తక్కువైంది. ఎక్కడ పోయిందని వారు అన్ని రకాలుగా అప్లికేషన్లు పెట్టుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదని వారు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి